వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూటు మార్చారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? తాజా రాజకీయ సమీకరణాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. తాను ఏపీకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పార్టీని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కూడా ఇటీవల జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలో కూడా తెలంగాణ వాదులందరూ కూడా పవన్ కళ్యాణ్‌కి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో విభజన జరిగిన నేపథ్యంలో కూడా తెలంగాణ ఏర్పాటును పవన్ కళ్యాణ్ గతంలో అడ్డుకున్నారు కాబట్టి ఏ రకంగా వచ్చి ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా పూర్తిగా వ్యతిరేకించినటువంటి సందర్భాలు. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఈ తెలంగాణ ఎవరబ్బా జాగిరి కాదు అని చెప్పేసి, అదేవిధంగా ఎవరు ఎక్కడి నుంచి అయినా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో మనం చూసుకుంటే నేను ఒక ప్రాంతీయ వాడిని కాదు, ఇక్కడ తెలంగాణకు ముఖ్యమంత్రిని కావడానికి ఇక్కడికి రాలేదు, ఏపీలోనే తనకు దిక్కు లేదు, తెలంగాణలో ఏ విధంగా ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రాంతీయవాదాన్ని వదిలి జాతీయవాదాన్ని ఎత్తుకుంటే, జాతీయవాదాన్ని దేశ సమగ్రతను కాపాడేటువంటి నాయకుడిని నేను అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మనం చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా తన పార్టీని విస్తరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలతో పాటుగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో కూడా అక్కడ పార్టీని స్థాపించాలా, ఆ ప్రాంతాల్లో కూడా విస్తరించాలి జనసేన అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేకమైనటువంటి కీలక వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. అయితే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్? తన రాజకీయ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే అక్కడ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ రాజకీయ పార్టీని స్థాపించడం అంత వీలవుతుందా? ముఖ్యంగా క్యాడర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్‌ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా లేదా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలో అధికారంలోకి రావడానికి కూటమి పొత్తుతోటి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో విస్తరించాలి. ఆ తర్వాత తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే బీజేపీ సహాయంతో కూడా ఆయనకు ముందుకు వెళ్లి అక్కడ కూడా పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్న లక్ష్యంతో తాజా రాజకీయ సమీకరణాలు చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకే రాష్ట్రానికే పరిమితం అయితే రాజకీయ భవిష్యత్తు ఉండదా అన్న ఒక ఆలోచన కూడా కలుగుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ పైన కూడా హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ సమీకరణలు చూస్తే మనకు అదే విధంగా అర్థమవుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తన రూట్‌ను మార్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఏపీకే పరిమితం కాకుండా ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కూటమిలో రానున్న రోజుల్లో ఏవైనా విభేదాలు తలెత్తితే పార్టీని ఇంకో ప్రాంతానికి మనం పరిమితం చేస్తే కనుక ఇతర ప్రాంతాలు కూడా పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉండాలి. ఖచ్చితంగా అక్కడ కూడా రాజకీయ పార్టీ ఉండాలన్న లక్ష్యంతో కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? దీని తెర వెనుక బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా నడిపిస్తుందా అన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం పవన్ కళ్యాణ్‌కి ఇచ్చినటువంటి గట్టి షాక్ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఒక ప్రాంతానికి ఇక మీదట నేను పరిమితం కాకూడదు, ఒక ఆంధ్ర ప్రాంతానికి పరిమితమైన క్రమంలో కూడా తన మీద ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని చెప్పేసని కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ తన రూట్‌ను మార్చుకొని ఇటు తెలంగాణలో కావచ్చు, మిగతా రాష్ట్రాల మీద ఆయన ఫోకస్ పెట్టారన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మున్ముందు ఎలాంటి రాజకీయాలు చేయబోతున్న దానిపైన ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది.